హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. కరివేపాకు రైస్ చాలా ఈజీగా చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్కి తొందరగా మార్నింగ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ కరివేపాకు రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ పుష్కలంగా దొరుకుతుంది. అలాగే జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. మన జుట్టుకు కూడా ఎంతో మంచిది. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మన బాడీకి యాంటీబయోటిక్ గా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న కరివేపాకుని ఇలా రైస్ లో గానీ లేదా పొడిగా గానీ యూజ్ చేసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు ఈ కరివేపాకు రైస్ ఎలా తయారో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ మిరియాలు ఈ కరివేపాకు రైస్కి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇవి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి సగం వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10-15 మెంతులు, హాఫ్ స్పూన్ వరకు నువ్వులు, కారానికి సరిపడ్డ ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ మనకు కరివేపాకు రైస్లో మిరపకాయల కారం కన్నా కూడా మిరియాల ఘాటు అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఆఖరిగా కొద్దిగా చింతపండు వేసి 1 నిమిషం పాటు వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ చింతపండు బదులుగా నిమ్మపండు కూడా 1/2 స్పూన్ వరకు పిండుకోవచ్చు రైస్లోకి. కాకపోతే చింతపండు అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత నేను ఇక్కడ శుభ్రం చేసుకున్న కరివేపాకు 2 పెద్ద పిడికిళ్ళు కరివేపాకు తీసుకున్నాను. గ్రాముల్లో చెప్పాలంటే ఒక 75 గ్రామ్స్ అంతా కరివేపాకు ఉంటుంది. దీన్ని మొత్తం ఒకేసారి వేయించలేము కాబట్టి 2 సార్లుగా వేయించుతున్నాను. కరివేపాకుకి ఆయిల్ వేయకుండానే డ్రైగానే వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది. కరివేపాకు ఇక్కడ మనకు కరకరలాడుతూ వేగిపోవాలి. ఇప్పుడు చూస్తే మీకు సౌండ్ వస్తుంది కదా, ఇంకా కాస్త వేగాలన్నమాట. ఇలా ఆకు నలిపితే పొడి పొడిగా అయిపోవాలి. ఇప్పుడు ఈ వేగిన కరివేపాకుని పక్కన తీసేసుకొని మిగిలిన కరివేపాకు కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఈ కరివేపాకు మొత్తం కూడా వేగిపోయింది. మొత్తాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నీ కూడా వేసి బరకగా ఒకసారి మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీకి వేసుకున్న తర్వాత అందులో కరివేపాకును కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒక 90% మెదిగితే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం కరివేపాకు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే కరివేపాకు రైస్ కోసం ముందుగా 1 గ్లాసు బియ్యాన్ని వండి చల్లారబెట్టేసేసుకున్నాను. తర్వాత ఒక కడాయిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పెడంతా వేరుశనగ గింజలు వేయించుకొని ఇవి సగం వేగిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా మధ్యలో మనకు నచ్చినన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అందులోకి ఆఖరిగా కరివేపాకు కొద్దిగా వేసుకొని అందులో చిటికెడంతా పసుపు కూడా వేసి కలబెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వండి చల్లార్చుకున్న అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత మనం దంచిపెట్టుకున్న కరివేపాకు పొడిలో సగం వరకు ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ మొత్తం కొట్టిన పొడి అయితే 1/2 kg రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాసు రైస్ కాబట్టి సగం వేసాను. తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి దీన్ని మొత్తాన్ని కలిసేలాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇలా మొత్తం కలబెట్టుకున్న తర్వాత ఆఖరిగా 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి టేస్ట్ అంతా మిరియాలు నెయ్యితోనే ఉంటుందన్నమాట. కాబట్టి మిరపకాయల కన్నా కూడా మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. దీన్ని మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారా, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా రాత్రిలో ఎక్కువగా అన్నం మిగిలిపోయినా కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు. మిగిలిన పొడిని స్టోర్ చేసుకొని మళ్ళీ మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదా అందులో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సరిపడ్డ ఉప్పు వేసి కొట్టేసుకొని ఇడ్లీ, దోశ, మామూలు రైస్లో కూడా కలుపుకొని తినచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ కరివేపాకు రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే
మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.